శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ మహాగణాధిపతి నమ. నవంబర్ 23వ తేదీ నుంచి 30వ తేదీ మధ్యలో ఉన్నటువంటి వార ఫలాల్లోకి వెళ్ళినట్టయితే మేషరాశి వారికి ఈ వారంలో సామాన్య ఫలితాలు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. అనవసర వివాదాలకు వెళ్ళకూడదు. లేనిపోని కొత్త వస్తువుని కొనుగోలు చేయకూడదు. మీ వస్తువు కానీ, మీ వాహనం కానీ, మీ ధనము కానీ ఎవరికి ఇవ్వకండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి. వ్యాపార పరంగా కూడా కొత్త వ్యాపారంలోకి వెళ్ళకూడదు. కొత్త వ్యాపార భాగస్వామితో కూడా మీకు కలయికవద్దు. కానీ ఉన్న వ్యాపార భాగస్వామితో మీరు వ్యాపారం చేయవచ్చు. ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. మనం రోజువారీ చెప్పుకున్నటువంటి మనం వ్యాపార పరంగా ఏ వ్యాపారమైనా సరే వ్యాపార పరంగా మీకు అనుకూలవంతమైన శుభయోగాలే పొందుకుంటారు. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ కొత్తగా పెట్టుబడులు పెట్టడం మాత్రం మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. వ్యాపార పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది. మంచి ఆర్థిక లాభాలు ఉన్నాయి. రుణ విమోచన ఉంది. రోగ నాశనం ఉంది. అలాగే విద్యార్థులు కూడా సమయ పాలన ఉన్నప్పుడు మాత్రమే మీకు అనుకూలంగా ఉంటుంది. సమయ పాలన కనుక సరిగ్గా లేకపోతే మీ కష్టము నష్టం. ఇతరుల మీద ఆధారపడి పరీక్ష రాద్దాం అనుకున్న వారికి నష్టమే తప్ప లాభమే మాత్రం లేదన్న విషయాన్ని గమనించండి. విద్యార్థులు విదేశాలకు వెళ్ళే ప్రయత్నంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. పర్వాలేదు, తప్పకుండా మీరు ఈ కన్సల్టెన్సీ మీద ఆధారపడకుండా స్వయంగా మీరు చేసేటువంటి ప్రయత్నము తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగిస్తుంది. అందులో సందేహం లేదు. ఈ వారంలో ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే తులసిమాలని భగవంతుడికి సమర్పణ చేస్తున్నారు ఈ రాశివారు, తులసిమాలలతో స్వామివారిని సేవిస్తున్నారు విష్ణుమూర్తిని, శంఖ చక్ర గదా పద్మం నానావిధ అలంకృతటువంటి వనమాల ధరించినటువంటి ఆ స్వామివారిని ఎవరైతే తులసిదళంతో సేవిస్తున్నారో వారందరికీ కూడా అదృష్ట యోగాన్ని పొందుకుంటారు. కాబట్టి ఈ వారంలో మీరు అలా విష్ణుమూర్తిని ఎక్కువగా ఆరాధన చేస్తూ శివస్తోత్రము చదివిన వారికి ఆనంద యోగం ఉంటుంది. కాబట్టి ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృషభ రాశి వారు కాస్త జాగ్రత్త, అంటే ఇంకొక రకంగా పదం మారుతాను, ఏమనుకోకండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. ఎందుకంటే టెంపర్మెంట్ ఎక్కువగా ఉండడం, నాకన్నా ఇంకొకళ్ళు తెలివిగల వాళ్ళు కాదు అనుకునేటువంటి భావన ఎక్కువగా ఉంటుంది. చాలా జాగ్రత్త. లేనిపోని అనవసరపు రుగ్మతలు, అనవసరమైన స్నేహితాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా ప్రేమ కలాపాలు మీకు చాలా ప్రమాదం. జుగుప్సాకరమైన ఫోటోలు వీడియోలు షేర్ చేసుకోవడం వల్ల మీకు ప్రమాదమే. అనవసరపు మరకలతో చేసేటువంటి మీ స్నేహం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. వావి వరుసలైనటువంటి వ్యక్తులతో మీరు చేసేటువంటి అనేక రకాల లీలలు, మధ్యలో డాష్ పెట్టాను నేను, దాన్ని పూర్తి చేసుకోండి. ఆ లీలలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. జాగ్రత్త సుమా. మీ ఆడపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. మన ఆడపిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదేమైనా తొందరపాటు నిర్ణయాలు, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాలు, లంచగొండులుగా పట్టుబడే అవకాశం, తప్పుడు స్నేహితులతో మీరు ఇబ్బందులు పడతారు. జాగ్రత్త. కుటుంబపరమైనటువంటి చికాకులు, ఆస్తి పంపకాల సమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, లేనిపోని అమర్యాదకు పూర్వకమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యా ఉద్యోగ వృత్తి వ్యాపార నష్టం, విదేశాలకు కూడా ఇబ్బందులు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణులకి నష్టం, రైతన్నలకు కూడా పంట నష్టం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరికైనా సరే కాస్త పాలు, పెరుగు దానంగా ఇవ్వడం, దుప్పటి దానంగా ఇవ్వడం, ఈశ్వర ఆరాధన ఎక్కువగా చేసుకోవడం, శివనామ స్మరణ చేయడం వల్ల మొత్తం ఈ వారం మొత్తం మీకు అదృష్ట యోగాన్ని కలిగిస్తుంది. ఎవరికైనా వస్త్రదానం కూడా చేయండి, అనుకూలంగా ఉంటుంది. జన్మజాతకాన్ని చూయించుకోండి. ఈ రాశి వారికి ఈ వారంలో కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంది కాబట్టి భగవత్ చింతనే మార్గం చెప్పబడుతోంది. ఈ వారం ప్రతివారం మీకు ఆనందమయ శుభజీవనం మాత్రమే ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మిథున రాశి వారి ఫలితాలు ఏమిటి స్వామి, ఎలా ఉన్నాయి? సామాన్య ఫలితాలు కనబడుతున్నాయి. కాస్త దృష్టి వృత్తి మీద, భక్తితో భగవంతుని మీద, పెద్దవాళ్ళ యందు గౌరవము, ఆప్యాయత ఉన్న వారికి అనుకూలత, ఆనందయోగం. ఇతరుల మీద ఎక్కువగా డిపెండెన్సీ ఉండకూడదు. ఆ డిపెండెన్సీ వల్ల మీకు ప్రమాదం కలిగే అవకాశం. నిర్ణయాలు ఏవైనా సరే దాని పరిణామాలని మీరు ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. మీ పనిలో మీరు మాత్రమే ఉండండి. ఆ పని గురించి మీకు తెలిసినంతగా ఇంకొకరికి తెలియదు. కాబట్టి స్వకార్యం ఉత్తమం. ఇతరుల యొక్క సహకారం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు కూడా చాలా జాగ్రత్త. బెటర్ పర్సెంటేజ్ ఉంది. మీరు ఈ వారంలో పరీక్షల్లో పాస్ అవ్వడం ఖాయం. బెటర్ పర్సెంటేజ్, ఇంకొద్దిగా బెటర్ పర్సెంటేజ్. ఇంకొకళ్ళ మీద ఆధారపడి పరీక్ష రాస్తే 0. మరి మీకు 0 అవుతారా, హీరో అవుతారా మీ ఇష్టం. అఫ్కోర్స్ హీరోయిన్ కూడా అవ్వచ్చు అనుకోండి, అది వేరే విషయం. సో కాబట్టి మీరు ది బెస్ట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ఇతరుల మీద ఆధారపడకపోతే అనుకూలవంతమైనటువంటి, ఇది ఆధారపడితే నష్టాన్ని పొందుకుంటారు. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి ఉంది. సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంది. రాజకీయ రంగంలో అనుకూలత ఉంటుంది. ఈవెంట్ చేసే వారికి లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి అభివృద్ధి. వ్యాపార పరంగా చూసుకుంటే ప్రతి వ్యాపారంలో కూడా మీకు మంచి అనుకూలత ఉంది. గొప్ప ఆర్థిక లాభాలు లేకపోయినా బెటర్, ఈ వారంలో కొద్దిగా బెటర్ ధనధాన్య వృద్ధి ఉంటుంది. బిట్ కాయిన్స్ వాళ్ళు పెట్టుకోండి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉంటే చాలా మంచిది. ఈ విషయాన్ని గమనించుకుంటూ
తల్లిదండ్రుల మాట విని సుఖము, ఆనందము, ఐశ్వర్యము. కొత్త వస్తువులు కానీ, కొత్తగా ప్రాపర్టీస్ కానీ ఈ వారంలో కొనుగోలు చేయడం కాస్త వాయిదా వేసుకోవడం మంచిది ఆలోచించండి. మంచి సమయం ఉన్నప్పుడే చేసుకోవడం మంచిది. ఏదేమైనా ఒకసారి జన్మజాతకం చూపించుకుంటే పోతుందిగా. తద్వారా మీరు కొనేటువంటి ఆస్తుల గురించి కానీ, ఇతరత్ర వాహనం గురించి కానీ మీకు శుభ సమయాలు, శుభ గడియలు చెప్పే అవకాశం ఉంటుంది. ఒకసారి జన్మజాతకం చూపించుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కర్కాటక రాశి వారికి వేవేల పుణ్యజన్మల ఫలితం అనుకుంటా ఇది. అటువంటి అదృష్ట యోగం బాగా ఉంది. ఎవరూ మిమ్మల్ని ఆపగలిగే శక్తి లేదు. మీ అందరికీ అద్భుతమైనటువంటి ఆనంద యోగం, శుభప్రద, సుఖప్రద, ఆనంద, అదృష్ట యోగాలు. అనుకునేటువంటి చోట ఉద్యోగ లాభం, అనుకునే చోట ఉద్యోగంలో బదలాయింపు, కొత్త ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, బెంచ్ ఉద్యోగం ప్రాజెక్ట్లో వెళ్ళడం, ఉద్యోగంలో డబుల్ ప్రమోషన్ పొందుకోవడం, మేబీ టీమ్ లీడ్ కూడా అవ్వచ్చు. బాధ్యతలు కూడా పెరుగుతాయి. వ్యాపార అమ్మకాలు, కొనుగోళ్లలో మంచి లాభాలు పొందుకోవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అద్భుతమైనటువంటి వ్యాపార లాభాలు ఉన్నాయి. ఏ వ్యాపారంలో కలిసి వస్తుంది మీకు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు, ఉద్యోగ ప్రాప్తి, విద్యాభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు జూదం వల్ల ధన ప్రాప్తి, అలాగే పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని గౌరవం తిరిగి పొందుకునే అవకాశం, విదేశీయానం, విదేశాలు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, సాట్, బ్యాక్లాగ్ పరీక్షలు అన్నీ కూడా సమస్త పరీక్షల్లో కూడా సంపూర్ణ విజయాన్ని సాధించే అవకాశం, మంచి మాట తీరు అందరిలో ఆకట్టుకునే అవకాశం, పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, ఒక మానసిక శారీరక ప్రశాంతత పొందుకునేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. చాలా మంచి అనుకూలవంతమైన శుభతరుణంగా చెప్పబడుతోంది. అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించాలని, ప్రతి విషయంలో కూడా అనుకూల శుభయోగాలు ఉన్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? పట్టిందల్లా బంగారం కనబడుతుందండి. గత వారంలో చేసినటువంటి వృద్ధి కన్నా ఈ వారం ఇంకాస్త అభివృద్ధి బాగా కనబడుతోంది. మంచి ఆర్థిక లాభాలు, ఆనంద యోగాలు, రోగనాశనం, రుణ విమోచనం, శత్రునాశనం, మిత్రలాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, ముఖ్యంగా ఆస్తి పంపకాలు, మాతాపితుల సౌఖ్యం, సోదరులతో సఖ్యత, సోదరుల వల్ల విదేశీయానం, మిత్రుల వల్ల వీసా సౌలభ్యం, విదేశాల సుస్థిరమైన స్థానం, గ్రీన్ కార్డ్, పిఆర్, హెచ్1బి వీసా పొందుకోవడం, అనుకున్నటువంటి వాహన యోగాన్ని, గృహలాభాన్ని పొందుకోవడం, ఈ ఆస్తి పంపకాలు కూడా మంచి లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బాగా ఉండడం, వ్యాపార రంగంలో అన్ని రకాల వ్యాపారాల్లో కూడా మంచి శుభయోగాలు, వ్యాపార భాగస్వామితో లాభం, కొత్త వ్యాపార భాగస్వామిని పొందుకోవడం, కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టడం, ఉన్న వ్యాపారం వృద్ధి చేసుకోవడం, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా అనుకూలత, ఆనందాది, అదృష్ట యోగాలు. ఈ వారం మొత్తం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కన్యా రాశి వారికి నవంబర్ 4వ వారం ఎలాంటి ఫలితాలను తెలుసుకుందాం. చాలా చాలా మంచి శుభ ఫలితాలు. ఆరోగ్య లాభం, ఆనంద యోగం, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, వివాహ యోగం, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యే సూచనలు కనబడుతున్నాయి. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. మధ్యవర్తిత్వంలోంచి బయటపడే అవకాశం కూడా కనబడుతోంది. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. ఇచ్చిన వస్తువు, ధనము, పోగొట్టుకున్నటువంటి స్నేహితుల్ని తప్పకుండా కలుసుకోవడం, ఏదో చిన్నప్పుడే పిల్లలు వెళ్ళిపోయి అలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చే అవకాశం, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం లాంటివి కూడా బలంగా కనబడుతున్నాయి. వ్యాపార పరంగా అభివృద్ధి, సమస్త వ్యాపారములలో లాభాలు పొందుకునే అవకాశం, వ్యాపార పరంగా అనుకూలత, ధనయోగము, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, నూతన వ్యాపార భాగస్వామిని కలుపుకోవడం, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేయడం, ఇలా అనేక రకాలు వ్యాపార పరంగా ఏదైనా సరే మంచి లాభాలు. విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, ప్రమోషన్ పరీక్షల్లో కానీ, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, ప్రభుత్వ కాంట్రాక్టర్లకి ధన ప్రాప్తి పొందుకోవడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. తులారాశి వారికి పండగ, ఆనందహేళ, వ్యవసాయదారులకు లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొంది. ఈ రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి సంఘటనలు,
మనం అనూహ్యమైనటువంటి శుభతంగా జరిగే అవకాశం ఉంది. వివాహ విషయంలో వాయిదాలు పడుతూ ఈ వారంలో వివాహం కూడా అయిపోతుంది టక్కున. ఇంకా వాయిదాలు పడడం కాదు, హాల్ దొరకలేదు, అది దొరకలేదు, ఇది దొరకలేదు అని అక్కర్లేదు, ఇంకా వివాహం అయిపోవడం ఖాయం. అటువంటి శుభయోగాలు కూడా ఉన్నాయి. మంచి వ్యక్తిత్వము, ధైర్యవంత నిర్ణయము, ప్రేయసి పిల్లలు ఒకటవడం, అలాగే శుభకర సంతాన ప్రాప్తి, కృత్రిమ సంతానం కావచ్చు, సహజ సత్సంతాన ప్రాప్తి కావచ్చు, అనుకూల సంతాన యోగం ఉంది. నూతన వ్యాపార భాగస్వామి అనుకూలతలు, విదేశాలకి మీ వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, అంటే దాదాపుగా డబుల్ ప్రమోషన్ పొందుకునే అవకాశాలు, బెంచ్ ఉద్యోగం ప్రైవేట్లో వెళ్ళడం, ఆన్సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, వాహన యోగం, ఇలా అనేక రకాల ఆనందాది శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఇలాంటి ఆనంద యోగం ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారికి పోటీతత్వంలో విజయం, ఆనంద యోగం, ధైర్యము, స్థైర్యము, బుద్ధి లాభము, మంచి విచక్షణ జ్ఞానము, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగుల లాభాలు, దర్శక నిర్మాతలకు అనుకూలత, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెరువుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో అభివృద్ధి, రైతులకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. స్వదేశంలో విదేశాలు కూడా గొప్ప గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, తల్లిదండ్రుల సౌఖ్యం చాలా బాగుంది. వివాహ యోగం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, ప్రేయసీ ప్రియుల సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద బాగా కనబడుతోంది. రైతులకు మంచి లాభాలు ఉన్నాయి. ప్రశాంతత, సుఖజీవనంగా చెప్పబడుతోంది. ఈ వారం ప్రతి వారం ఇలాగే ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధనుసు రాశి వారికి పట్టిందల్లా బంగారంగా చెప్పవచ్చును. ముఖ్యంగా షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదంలో చాలా మంచి ఆకస్మిక ధనలాభం ఉంది. మీరు ఏదైనా వస్త్రాలయంలో వస్త్రాలు కొనడం, బంగారం కొనడం, లక్కీ డ్రాలు ఉంటే ఈ వారంలో లక్కీ డ్రా ఉంటే తప్పకుండా మీకు లాభం వస్తుంది. ముఖ్యంగా లాటరీ లెవెల్లో జూదం వల్ల కూడా ధనయోగం ఉంది. అలా నేను లాటరీ టికెట్ కొనమని చెప్పట్లేదు, జూదం ఆడమని చెప్పట్లేదు, వాటి వల్ల మీకు లాభం ఉందని చెప్పడం నా ఉద్దేశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో మంచి లాభాలు, స్నేహితుల మూలకంగా, బంధుమూలకంగా ఆదాయము, ఉద్యోగ లాభం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, ఈ ప్రభుత్వ కాంట్రాక్టర్లకి తప్పకుండా మీ బిల్స్ అని శాంక్షన్ అవుతాయి, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు అందుతాయి, ప్రమోషన్ కోసం చేసే మీ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది, నూతన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది, ఉద్యోగంలో స్థిరత్వం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, బెంచ్ మీద ఉద్యోగం ప్రైవేట్లో వెళ్ళడం, ఆన్సైట్ అపార్చునిటీ పొందుకోవడం, ఉద్యోగ స్థిరత్వము, అభివృద్ధి, ప్రశాంతత, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగ మార్పు కూడా మీకు మంచిదే. బంధుమిత్రులతో అత్యంత అదృష్టయోగంగా చెప్పబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయుగాలు, మంచి వర్చస్సు, మంచి మాట తీరు, అనుకున్నటువంటి కార్యసిద్ధి, కృత్రిమ సహజ సంతాన ప్రాప్తి, అలాగే విదేశాల్లో స్వదేశంలో పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి అభివృద్ధి, రైతులందరికీ కూడా మంచి పంట లాభాలు. ఈ వారం మంచి ఆనంద యోగం చెప్పబడుతుంది. ప్రతి వారం అదృష్టవంతమైన యోగంగా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మకర రాశి వారికి ముఖ్యంగా కళాకారులకి, క్రీడాకారులకి మంచి పేరు ప్రతిష్టలు, ఆనంద యోగం, అదృష్ట యోగం, ఆర్థిక లాభం, సంతాన యోగం, వైవాహిక జీవనం, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, భార్య భర్తల మధ్య అన్యోన్యత, ఆనందకరమైన సంపద, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి అనుకూలతలు, ఉద్యోగ లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకి సమస్త ఉద్యోగ విద్యా ప్రాప్తి పొందుకోవడం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్ లాంటి పరీక్షల్లో కూడా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను సమస్త వ్యాపారాల్లో కూడా అనుకూలతలు పొందుకోవడం, వ్యాపార పరంగా భాగస్వామితో కానీ, కొత్త వ్యాపార ప్రారంభం కానీ అనేకమైనటువంటి వ్యాపార శుభవార్తలు వింటారు. ఇవాళ ఒక వస్తువు కొంటే రేపు ఇంకొక వస్తువు కొనడం, ఇవాళ విలువైన బహుమానం రేపు ఇంకొకరి దగ్గర నుంచి విలువైన బహుమానం, ఇలా దాదాపుగా శుభయోగాలు పరంపరగా కొనసాగే అవకాశం బాగా కనబడుతోంది. మంచి మాట తీరు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కుంభరాశి వారికి ఏ వ్యక్తి అయితే మిమ్మల్ని నాశనం చేద్దాం అనుకుంటాడో, ఏ వ్యక్తులైతే మీ గురించి నెగిటివ్గా మాట్లాడతారో ఆ వ్యక్తులు మీకు దాసోహం అయ్యేటువంటి అవకాశం తప్పకుండా జరిగి తీరుతుంది. అవమానింపచేద్దామనుకున్న వ్యక్తులు మీతో పరిహసించబడతారు. మీ కాళ్ళ దగ్గరకు వచ్చే అవకాశం ఉన్నటువంటి వ్యక్తులు. శత్రునాశనం బాగా ఉంది. మిత్రలాభం అనుకూలంగా ఉంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభం ఉంది. పోగొట్టుకున్న ఉద్యోగం తిరిగి పొందుకునే అవకాశం. ఎవరి చేత మీకు ఉద్యోగం పోయిందో వాళ్ళ వల్ల ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో డబుల్ ప్రమోషన్,
అలాగే అనుకున్న ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, ఒక సంస్థ నుంచి మరో సంస్థలకు ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయవచ్చు. అద్భుతమైన ఉద్యోగ లాభం. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగాల్లో మంచి లాభాలు ఉన్నాయి. ప్రమోషన్, ఇంక్రిమెంట్, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ఆధ్యాత్మిక, ఆర్థిక ఆనంద యోగాలు ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశాలు, ఊహించినటువంటి కొత్త వ్యక్తులతో పరిచయాలు, కొత్త వ్యాపార ప్రారంభం, అలాగే వృత్తిపరంగా అభివృద్ధి, నూతన ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, శత్రునాశనం, మిత్రలాభం, అనుకున్నటువంటి కార్యసిద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన ఆనంద యోగం. ఈ రోజు ఎంత కూడా మీకు అత్యంత ఈ వారం మొత్తం మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మీన రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. పర్వాలేదు, కాస్త భగవంతుని యొక్క కృపాకటాక్షలు పొందుకోగలిగితే, కాస్త పెద్దల మాట వినగలిగితే, ఆత్మస్థైర్యం చూపగలిగితే మీకు మంచి లాభం. ఇతరుల మీద ఆధారపడకుండా చాలు, మంచి భవిష్యత్తు ఉంటుంది. అనవసరమైన వ్యక్తులతో, అనవసరమైన మరకలతో మీరు చేసేటువంటి స్నేహాలు కొద్దిగా నష్టాన్ని కలిగిస్తాయి. లేనిపోని అనవసర విషయాల్లోకి వెళ్ళకపోతే ఈరోజు మీకు ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసే వారికి గొప్ప గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, విద్యార్థులకు మంచి విద్యాలాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, బంధుమిత్రులతో సమాగమం, ఆనందకరమైన శుభయోగాలు, వస్తులాభం, వాహన యోగం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, రైతన్నులకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. గొప్ప వ్యక్తులతో పరిచయం కూడా బాగా ఉంటుంది. ముఖ్యంగా వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద శుభ ప్రయోజనాలు. పోగొట్టుకున్న వస్తువు తిరిగి పొందుకునే అవకాశాలు. అలాగే ముఖ్యంగా ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. సామాన్య ఫలితం ఇవ్వబడుతుంది. బట్ అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఆనందయోగం, ఉద్యోగ లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపల లాభాలు, రైతన్నులకి పంట లాభాలు, ఇలా అనేకమైనటువంటి శుభయోగాలు. అయితే వ్యాపార భాగస్వామికి జాగ్రత్త. కొత్త వ్యాపార భాగస్వామిని పెట్టుకోకండి. ఉన్న వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటే చాలా మంచిది, అనుకూలంగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకుంటూ ఏదేమైనా ఈ వారం ప్రతి వారం కూడా భగవద్గీత పాలన చేసుకుంటూ ఆనంద యోగాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.